క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నా. డిసెంబర్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి తమ హృదయాన్ని సమర్పించుకుంటూ దేవుణ్ణి ఆరాధించేటువంటి నెలే డిసెంబర్ నెల. ఈనాడు మన గృహాలలో, మన సంఘాలలో దేవుని గురించినటువంటి సువార్త ఎక్కువగా వినపడుతుంటుంది. ప్రియులారా, క్రిస్మస్ అనగా అర్థం ఏమిటంటే, దేవాతి దేవుడు తన స్వరూపాన్ని విడిచిపెట్టి మానవుడిగా అరుదించిన రోజు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆ యేసు ప్రభు తగ్గించుకున్నాడు. మరి క్రిస్మస్ జరుపుకుంటున్న మనం కూడా తగ్గించుకోవాలి. దేవుడు ఎలాంటోడో తెలుసా? తిమోతి పత్రిక మొదటి పత్రిక 6:16లో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై అనగా మరణము లేనివాడై మనుష్యుల్లో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడు కూడా చూడనేరడు కూడా. అలాంటి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నటువంటి దేవుడు మానవుడిగా అరుదించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచు వారందరూ అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేస్తున్నాయి. పరలోకంలో దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని దేవదూతల ద్వారా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానాలు పొందుతున్న ఆ దేవాతి దేవుడు ఆ అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి మట్టి దేహము దాల్చి మట్టి మనుషులైన మన కొరకు ఆయన మానవ శరీరం దాల్చాడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకు? మహా ఆకాశముల సహితము ఆయనకు పట్టజాలము. ఎందుకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశ గగనాలను ఆయన జ్ఞానతో కొలిచాడు, భూమిని ఈ శూన్యములో ఆయన వ్రేలాడదీయగలిగిన వాడు. ఆయన ఊపిరి అనగా ఆయన ఊపిరి ఎలాంటిదంటే, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరి నువ్వు వడిగా విడవగా ఆ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగమున కనపడెను, భూమి పునాదులు బయలుపడినని. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఊపిరి కలిగిన వాడు. ఆయన పాదము ఒకటి భూమి మీద, ఒకటి నేల మీద ఉంటే, అలాంటి గొప్ప దేవుడు అత్యున్నత సింహాసనం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అనగా దేవుడు దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారుగా. ఎందుకు వాళ్ళు తమ దైవత్వాన్ని విడిచిపెట్టకుండా తమ దైవత్వంలోనే ఉండి మానవుని కోసం ఎందుకు పాప పరిహారార్థమే రక్తం చెందించలేదు? ఎందుకు ఈ యేసు దేవుడే తన దైవత్వాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపాన్ని దాల్చి
ఆ తన్ను తానే రిక్తుడిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సర్వలోకంలో మానవాళి కోసం ఎవరు తన శరీరాన్ని అర్పిస్తారో అంటే ఈ ప్రపంచంలో ఒకళ్ళ దేవుళ్ళు అనబడేవారు ఉంటే ఎవరూ రాలేదు. కానీ ఈ యేసు దేవుడు మాత్రమే తన స్వభావాన్ని, దైవ స్వభావాన్ని విడిచిపెట్టి మానవ శరీరాన్ని ధరించి మానవుల కోసం చనిపోయిన దేవుడు. అంతగా ఆ యేసు ప్రభు తగ్గించుకున్నాడు. మరి క్రిస్మస్ సీజన్లో ఉన్న మనము నీ కోసం దేవుడు అంతగా తగ్గించుకున్నాడే, మరి నీలో నాలో తగ్గింపు జీవితం ఉందా? విధేయత ఉందా? నమ్రత ఉందా? సాత్వికం ఉందా? ఇలాంటి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే కోట్లాది కోట్ల సోలార్ సిస్టంలో ఎన్నో కోట్ల ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్లో కోట్ల ప్లానెట్స్లో భూమి ఒకటి. ఆ భూమిలో ఏమండి ఇస్రాయేల్ దేశం ప్రపంచ దేశాలన్నిటికంటే అతి చిన్న దేశం. అందులో యూదా బెత్లెహేం అనేది అల్పమైన దేశం. ఆ బెత్లెహేములో మరియమ్మ ఇంకా అల్పమైనది. ఆ మరియమ్మ గర్భసంచి ఇంకా అంత పెద్ద దేవుడు, మహా ఆకాశములు పట్టజాలంటే ఆ దేవుడు ఒక మరియమ్మ గర్భసంచి, అంత చిన్న సంచిలో తన్ను తాను ఒదిగి తన్ను తాను తగ్గించుకొని ఆ యొక్క మరియమ్మ గర్భములో జన్మించటానికి ఎంతగా తగ్గించుకొని భూలోకానికి వచ్చాడో గమనించండి. ఆ దేవాతి దేవుడు మహా ఆకాశములో అత్యున్నత సింహాసనం మీద ఉన్నటువంటి ఆ దేవుడు లోకంలో జన్మిస్తే సత్రములో కూడా వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. మన బిడ్డలు పుట్టాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జన్మిస్తే ఒప్పుకోవట్లేదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మన బిడ్డల్ని జన్మింపజేయడానికి మనం ఒప్పుకోవట్లా. కానీ దేవాతి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే సత్రములో కూడా స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో అంతగా తగ్గించుకున్నాడు. దేవుడు గొప్పవాడు కదా. గొప్ప కుటుంబంలో, ఏ ఫరో కుటుంబంలోనో నెబుకద్నెజర్ కుటుంబంలోనో అక్కడ జన్మించాల్సిన వాడు ఒక బీదవాని కుటుంబంలో, దేవాలయానికి వస్తే ఒక గొర్రె పిల్ల కూడా ఇచ్చుకోలేనటువంటి బీదవాని కుటుంబంలో జన్మించాడండి ఆయన. ఆ దేవాతి దేవుడు పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక మాట అన్నాడు, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాను, అనేకుల విమోచన క్రైదనముగా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చానండి. నేను పరిచర్య చేస్తాను, నేను పరిచారకుణ్ణి అని యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడండి. గొప్ప దేవుడు తగ్గించుకొని మరియమ్మ కడుపులో పుట్టి ఒక బీదవాని కుటుంబంలో జన్మించి పరిచర్య చేస్తూ గొప్పవాడు పరిచర్య చేస్తూ చివరికి శిష్యుల పాదాలు గడుగుతూ చనిపోతే చివరికి తన సొంత సమాధి గోడ లేకుండా అరిమత్య యేసేపు తొలిపించుకున్న రాతిలో ఆయన్ని పరుండబెట్టారు. ఏమండి, అందరి లోకంలో బతకడానికి పుడతారు. మావాడు ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, మంచి పేరు పుట్టాలని, మంచి పేరు సంపాదించాలని బతుకుతారండి. యేసుప్రభు ఏందోనండి, ఆయన పుట్టింది సావటానికే. ఆయన చచ్చిపోతేనే మనకి విడుదల క్రిస్మస్. కానీ ఆయన చనిపోవడానికే పుట్టాడండి. అందరూ బతకడానికి కోసం పుడితే యేసు ప్రభు చచ్చిపోవడానికి పుట్టాడండి. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆయన ధనవంతుడై ఉండి, ఏమండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము యేసు ప్రభు ధనవంతుడు దరిద్రుడయ్యాడండి. అదే క్రిస్మస్. సేవా పరిచర్యలో యేసు ప్రభు సేవ చేస్తున్నాడండి. యేసు ప్రభు అంత గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, మహా ఆకాశములు పట్టజాలనటువంటి ఆ గొప్ప దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అనేటువంటి ఆ గొప్ప దేవుడు
ఏమండి, సేవ చేస్తుంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనుష్య కుమారుడు అయిన దేవాతి దేవునికి, ఆ యేసు ప్రభుకి తలవాల్చుకొనుటకు స్థలమైనను లేదండి. ఎక్కడ పడుకున్నాడండి ఆయన? సేవ చేస్తే ఆడ పడుకున్నాడు. ఈరోజు సేవకులు పడుకోవాలంటే ఎక్కడ ఏసీలు కావాలా? ఆయన సేవ చేసేటప్పుడు కొండల్లో, లోయల్లో, అరణ్యాల్లో, సముద్ర ప్రాంతాల మధ్య అంతగా తగ్గించుకున్నాడండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశంలో మనకు తగ్గింపు ఉందా? మన సంగతి ఏమిటి? అందుకని పౌలు అంటాడు రోమాపత్రిక 12:16లో, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి అని. కాబట్టి క్రిస్మస్ అంటే తగ్గించుకోవటం. ఆ దేవాతి దేవుడు ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో, మానవులుగా నీవు నేను తగ్గింపు మనసుంటేనే నిజమైన క్రిస్మస్. సుంకర చూడండి, దేవా నేను పాపిని అని తను తగ్గించుకున్నాడు. అందుకని దేవుడు అతను నీతిమంతుడిగా ఇచ్చాడు. ఒక శతాధిపతి తన దాసునికి స్వస్థత కోసము ఒక శతాధిపతి తగ్గించుకున్నాడు. నా ఇంటిలోనికి వచ్చుటకు నువ్వు పాత్రుడు, నేను పాత్రుడిని కాదు అయ్యా, నేను అపవిత్రుడిని అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. తప్పిపోయిన కుమారుడు, నీ కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను, ఎందుకంటే నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను. తగ్గింపు మనసండి. దేవాతి దేవుడే, దేవునితో సమానముగా ఉండే ఆ గొప్ప దేవుడు తన స్వభావాన్ని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకొని దరిద్రుడయ్యి, ఏమండి యేసుప్రభు దరిద్రుడిగా పుట్టాడండి ఈ లోకంలో. యేసుప్రభు దరిద్రుడా? అవును, నీ కోసము ఆయన ధనవంతుడయ్యండి, నీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. అంతగా తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో మనకి అలాంటి తగ్గింపు ఉందంటారా? యోహాను గురించి యేసుప్రభు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఆ గొప్పవాడండి, ఆ గొప్పవాడు ఆహారం ఏంది తెలుసా? అడవి తేనె. గొప్పవాని ఆహారం ఏంది తెలుసా? మిడతలు. ఈ రోజులో గొప్పవాని ఆహారము మటన్ బిర్యానీ. కానీ ఆనాడు గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహాను కంటే ఎవరు లేరంటూ ఆ యోహాను అంటున్నాడండి, ఆ యేసుక్రీస్తు వారి యొక్క చెప్పులు మోయుటకైనను చెప్పులు వారునైనను విప్పుటకు, మరొక సువార్తలో చెప్పులు మోయుటకైనను చెప్పులు వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసి ఉన్నది. ఏం తగ్గింపండి, అదండి తగ్గింపంటే. కాబట్టి క్రిస్మస్ అంటే విధేయత, క్రిస్మస్ అంటే తగ్గింపు. అలాంటి తగ్గింపు మనసుతో మనం ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవాతి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై మనుషుల్లో ఎవడను ఆయన చూడలేడు, ఎవడను చూడలేడు. అలాంటి దేవుడు నీ నిమిత్తము మనుష్య కుమారునిగా మనుష్య రూపంలో నీ కోసం వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, అందరూ భూలోకంలో పుట్టడం కోసం లేదా బ్రతకటం కోసం పుడతారు, కానీ యేసు ప్రభు అక్కడే సావటానికి పుట్టాడు, మరణించటానికి పుట్టాడు. ఎందుకంటే ఆయన మరణం మనందరికీ పాప విమోచన, ఆయన మరణం మానవులందరికీ పరలోక రాజ్యం. ఆ యేసు ప్రభు, ఆ గొప్ప దేవుడు ఆ విధేయత చూపట ద్వారా నువ్వు మోక్షానికి అర్హుడు అయ్యావు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన శిలువ త్యాగాన్ని విశ్వసించు, దేవుడు నీకు పరలోక రాజ్య భాగ్యాన్ని ఇస్తాం. ప్రిలారా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఈ దినము పోతే మనకి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీకోసం తగ్గించుకొని వచ్చాడు. నీ హృదయంలో కానీ ఆయన ఉన్నాడు అంటే ప్రిలారా, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఆ గొప్ప దేవుణ్ణి దేవుడుగా నువ్వు అంగీకరించి నీ హృదయంలో యేసు ప్రభువుని ఒప్పుకో, దేవుడు నీకు మోక్షాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు నీకు కలుగు చేయను కాక. తండ్రి అయిన దేవానికి వందనాలు చెల్లిస్తూ
నువ్వు గొప్ప దేవుడివే కానీ తగ్గించుకొని వచ్చావు. గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాలా? ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టాలా? కానీ ఆడ పుట్టావు. సత్రంలో కూడా స్థలం లేదు, పశువుల పాకలో పుట్టావు. గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాలా? గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టాలా? కానీ ఒక బీద వాళ్ళ ఇంట్లో మేము అలా ఆలోచించం ప్రభువా. ఒక బీద వాళ్ళ ఇంటికి వెళ్ళాలను, తక్కువ వాటి యందు ఆసక్తి కలిగి అలా ఉండం ప్రభువా. మాకు అలాంటి తగ్గింపు మనసు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయానికి, తలంపులకి, ఆలోచనలకి దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ బిడ్డారా. ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు మీరు అనుదినం వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అనండి.